ఈరోజు మొత్తం కల్పంలో అద్భుతమైన రోజుగా అనుభవం చేసుకోండి. చాలా చాలా అద్భుతమైన రోజు. మన పండగలైతే ప్రతి సంవత్సరం వినాయక చవితి అని, దసరా అని రకరకాలుగా వస్తాయి, దేవీ నవరాత్రులని. కానీ ఈ పరమశివుడు సృష్టికర్త, జ్ఞానసాగరుడు, సర్వాత్మలకి తండ్రి, సర్వదేవతలకి వరాలు ఇచ్చి వాళ్ళ ద్వారా భక్తులకి ఆశ్రమం ఇచ్చి నడిపించేవాడు. ఎప్పుడు వస్తారైనా? ఐదు 5,000 సంవత్సరాల తర్వాత వస్తారు. మన పండగలైతే, దేవతలకు సంబంధించిన పండగలైతే సంవత్సరం వస్తుంది. కాబట్టి మన కోసం, మన ఆత్మరూపి జ్యోతిని వెలిగించడం కోసం, కోల్పోయిన శక్తిని తిరిగి ప్రతిష్ఠ చేసుకోవటం కోసం చాలా తక్కువ సమయంలో విశ్వమంతా కూడా ఆయన వెంట పరంధామకి వెళ్ళిపోతాయి. ఇన్ని రహస్యాలు ఈరోజు మీరు మంచి మనసుతో ఆలోచిస్తే ఫీజు తీసుకోకుండా మధువనంలో ఇరువురి శరీరంలో వచ్చి ఎన్నో గుహ్యమైన విషయాలు బాబా మనకు ప్రబోధించారు. కాబట్టి ఈరోజు గొప్ప రోజుగా అనుభవం చేసుకోండి. ఆ బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ఒక సెలయేరులాగా మన ఆత్మలో ఒక శక్తి ప్రవేశిస్తున్నట్లు, ఆ శక్తి మన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, ప్రతి అణువణువు వెళ్ళి అనారోగ్యం తొలగిస్తున్నట్లు, ఇంకా మిగిలిన శక్తి తిరిగి ఆత్మలో మనసుకి ప్రశాంతత, బుద్ధికి ధైర్యం,
సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ప్రసాదిస్తున్నట్లు. ఇంకా మిగిలిన శక్తి విశ్వంలో అలజడిలో ఉన్న ఆత్మలకి అలజడిని తొలగిస్తున్నట్లు, అశాంతిని శాంతిగా, దుఃఖాన్ని సుఖంగా మారుస్తున్నట్లు అనిపించేసుకోండి. ఒక్క నిమిషం. ఈరోజు మనస సేవలో ప్రకృతి సత్వప్రధానంగా ప్రకృతి మనకిచ్చే సుఖాలు ఇవన్నీ తెలుసుకుని పరివర్తన అయ్యే విధంగా సత్వప్రధానంగా యోగం చేసుకుందాం. బాగా అనుభవం చేసుకోండి. ప్రకృతి యొక్క పుట్టు పూర్వత్రాలు తెలుసుకోవాలంటే చాలా దివ్య బుద్ధి మనకి ఉండాలి. భగవంతుడు స్వయంభూగా రాకముందు యావత్ విశ్వం అంతా శూన్యంగా, కటిక చీకటిగా ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. మీరు ఇల్లు కట్టక ముందు ఆ ఖాళీ స్థలము మొక్కలతో, గడ్డితో రకరకాలుగా ఉంటుంది. తర్వాత చాలా శోభాయమానంగా గృహం తయారవుతుంది. అదేవిధంగా ఈ సృష్టి భగవంతుడు రాకముందు, అంటే స్వయంభుగా ఆయనే జన్మ తీసుకుంటారు తప్ప ఎవరు జన్మ ఎవరు ఆయనకి. తల్లి కానీ తండ్రి కానీ ఎవరు ఉండరు. అందుకే భగవంతుని ఆది అంత్యము లేనివాడు అంటారు. ఆది మధ్యంతరాలు కూడా ఉండవు అంటారు ఆయనకి. అప్పుడు ఈ విశ్వం ఎలా ఉందంటే పైకి ఎంత దూరం వెళ్ళిపోయినా శూన్యం. ఏమి ఆధారం లేదు దీనికి. కిందకి, పక్కకి, మూలకి ఎక్కడికి వెళ్ళినా. అప్పుడు స్వయంభుగా భగవంతుడు వచ్చి ఆ కటిక చీకటిలో ఉన్న విశ్వం, శూన్యంలో ఉన్న విశ్వానికి
కోటాను కోట్ల లోకాలు ఆయన సంకల్పము అనే శక్తి ద్వారా తయారు చేశారు. అంటే భగవంతుడి సంకల్పం ద్వారా సృష్టి తయారవింది. సంకల్పం ద్వారా సృష్టి ఎలా తయారవింది అని మనం అనుకోవచ్చు. అంతే, తయారవింది. దట్స్ ఆల్. ఆయన సంకల్పంలో అంత శక్తి ఉంది. ఏమి తయారవింది? భూమి. మనకు కావాల్సింది ఏమి తయారు చేసి ఇచ్చారు బాబా అంటే, సంకల్పం ద్వారా ఆత్మలకి జన్మనిచ్చారు. మనం ఆయన సంకల్పం నుంచి జన్మ తీసుకున్నాం కాబట్టి మన సంకల్పానికి కూడా అంత అద్భుతమైన శక్తి ఉంటుంది అని బాబా మనకు వాణిలో చెప్పారు. మనసు ఎందుకు ఇచ్చారంటే శుభ సంకల్పం చేయటానికి అంటున్నారు బాబా. కాబట్టి సంకల్ప శక్తి చేత జన్మ తీసుకున్న ఈ ప్రకృతి, గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశమని 5 తత్వాలు, 5 తత్వాలు ద్వారా ఈ సృష్టి తయారైపోయింది. అర్థమైందా? గాలి ఎందుకు అవసరం? ఆత్మకి అవసరం లేదు. పరంధామంలో గాలి ఉండదు కదా, మరి ఆత్మలు అక్కడ ఉంటాయి. గాలి దేనికి అవసరం? శరీరానికి అవసరం. నీరు శరీరానికి, అగ్ని శరీరానికి అవసరం లేదు, ఆహారం తయారు చేసుకోవటానికి వగేరా వగేరా. ఇలా 5 తత్వాలు భగవంతుడు ఆధారంగా తీసుకుని ఈ ప్రకృతిని సృష్టించారు. నీరు శరీరానికి, ఆత్మకు అవసరం లేదు. గాలి శరీరానికి, ఆత్మకు అవసరం లేదు. ఈ ఫలాలు, వృక్షాలు కాసే ఫలాలు ఆత్మకు అవసరం లేదు, శరీరానికి. ఔషధ లక్షణాలు ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి అంటారు కదా డాక్టర్స్. అంటే భగవంతుడు ఎవరు? చాలా శక్తివంతుడు. ఇవన్నీ మన శరీరానికి అవసరం, ఆత్మకు అవసరం లేదు. కానీ ఆత్మ, సూక్ష్మ బిందు అయిన ఆత్మ శరీరం లేకుండా ఏది అనుభవించలేదు కాబట్టి భగవంతుడు పరంధామ నుండి ఆత్మలకి ఈ సాకారలోకి ఇచ్చి, సాకార శరీరం ఇచ్చి, సాకార సంబంధాలు ఇచ్చి పాత్ర అభినయించమన్నారు. అంటే బాబా పరమాత్ముడు పిల్లలకి ఎన్ని సదుపాయాలు ఇచ్చారు అంటే లెక్క చెప్పలేము మనం. చూడండి, కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఆక్సిజన్ కావాలంటే ఎంత కష్టపడ్డారు గవర్నమెంట్. ఆలోచించండి, ఆక్సిజన్ లభించేది కాదు, సిలిండర్స్. కానీ మొత్తం విశ్వం అంతా ఆక్సిజన్ పెట్టారు ఆయన. అనారోగ్యవంతుడికి ఆక్సిజన్ పీల్చుకునే శ్వాస సరిగ్గా ఉండదు కాబట్టి ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ పంపించదు ఆ యంత్రం.
కానీ ఆక్సిజన్ కోవిడ్ సమయంలో ఎంత స్కేర్సిటీ వచ్చేసింది, అంటే దొరకలేదు కదా. మరి భగవంతుడు మీరు విశాలంగా ఒక చోట కూర్చుని ఇటువంటి విషయాలు ఆలోచిస్తే మీరు యోగి అయిపోతారు. యోగి అంటే ఏంటి? ఈ పాత ప్రపంచం నుంచి వియోగి అవి తయారు చేసిన వాటితోటి యోగం జోడించటమే యోగి అంటే. ఇదంతా ఎలా తయారైంది, ఎవరున్నారు దీనికి కారణం అని ఆలోచించటమే భగవంతుని జ్ఞాపకం చేసుకోవటం. కొంచెం పైకి వెళ్ళి విమానం పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడ ఆక్సిజన్ ఉండదు. ఏం చేత? అక్కడ మనుషులు ఎవరు ఉండరు కాబట్టి అంతే ఆక్సిజన్ సిలిండర్లకి తీసుకెళ్తారు విమానం. నీకు ఇంత ఫ్రీగా ఆక్సిజన్ ఇచ్చారే, వాటర్ ఇచ్చారే, నీరు ఇచ్చారే, అన్నీ ఇచ్చారే, నువ్వు ఆయన్ని ఏం గ్రహించావు? పరిశీలించుకో. మంచు పర్వతాలు ఉన్నాయి, సముద్రం ఉంది, కొండలు ఉన్నాయి, ఎన్నో ఎన్నో వృక్షాలు ఉన్నాయి, అడవులు, దట్టమైన అడవులు ఉన్నాయి. ఇవన్నీ ఆయన సంపద, ఆయన ఆయనదే ఆస్తి. సంకల్పం చేత సృష్టించారు ఆయన. సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో, భూమి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నారని సైన్స్ చెప్తారు. అన్ని కోట్ల దూరంలో లేకపోతే భూమి మెస్ అయిపోద్ది. లైట్ కావాలి అక్కడ, అంత పెద్ద లైట్ కావాలి. అది దగ్గరలో పెడితే తట్టుకోలేదు, దగ్గరుంటే లైటింగ్ రాదు. 15 కోట్ల 4 లక్షలు తక్కువగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడిని పెట్టారు. ఎవరు? శివబాబా. ఎలా పెట్టారు? చేతితో పెట్టారా? అక్కడ ఏమన్నా వెళ్ళి నిప్పంటించారా? లేదు. తనలో ఉన్న ఒక శక్తి కిరణం వెళ్ళి ఒక్కొక్క భగవంతుడి కిరణాలతో ఉంటాడు. అంటే ఒక్కొక్క శక్తి కిరణము ఒక విజ్ఞాన శాస్త్రం కలిగి ఉంటుంది. మనకి చెవులు ఉన్నాయి వినటానికి, కానీ చూడటానికి చెవి చూస్తుందా? కన్ను ఉంది, చూస్తుంది. ఒక్కో అవయవము ఒక కార్యార్థం ఉంది. అలాగే భగవంతుడు కోటి సూర్యుల కాంతి అంటారు, అంటే కోటి కిరణాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కిరణంలో ఒక్కొక్క శాస్త్రం దాగి ఉంది. ఆయన ఆ దాగి ఉన్న కిరణాన్ని పంపించి ఆ శాస్త్రాన్ని తయారు చేసేస్తారు బాబా. అందుకే సైంటిస్ట్ ఏం చెప్తారు? హైడ్రోజన్ అండ్ హీలియం కలిసి ఆ సమ్మేళనంలో ఒక అపారమైన శక్తి, కాంతి వస్తుంది. అది భూమి మీద రావడానికి 8 నిమిషాలు పడుతుందని చెప్తారు. అంటే కాంతి 8 నిమిషాల్లో 15 కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అన్నమాట. మన సిలిండర్లు అయితే అయిపోతాయి, మళ్ళీ కొత్తది పెట్టుకోవాలి. ఆ హీలియం, హైడ్రోజన్ కలిసి అపారమైన శక్తి, ఉష్ణము మరియు కాంతి ఉత్పన్నం అవి మరి అయిపోవాలి కదా. అది ఎంతైతే ఖర్చు అయిపోతుందో మళ్ళీ అంత తయారైపోతుంది. వెరీ 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 గ్రేట్ అన్నమాట అది.
మీరు యోగంలో కూర్చుని ఇటువంటి ఆలోచించే మీరు యోగం నుంచి లేవలేరు. కానీ మనకు యోగంలో కూర్చునేటప్పటికి ఏం ఆలోచనలు వస్తాయి? భౌతికమైన ఆలోచనలు, లేకపోతే పరివారం గురించి వాళ్ళు అలాగన్నారు ఇలాగన్నారు, ఈ కౌళ్ళు, లేదా ఫోన్లో నిమగ్నం అయిపోయాం. ఈ ఆలోచించాం మనం. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో పెట్టాడు అగ్ని. భూమి మీద నీరు పెట్టాడు, అందులో కొన్ని జీవరాశుల్ని జీవించమని గవర్నమెంట్ స్థలాలు ఇచ్చినట్టు అక్కడ పెట్టాడు. అట్లని అడవులు పెట్టారు, అడవుల్లో మృగాలు జంతువులు రకరకాలు ఉండేలాగా అక్కడ మానవులకు వెళ్లకుండా దట్టంగా పెట్టి దారి లేకుండా చేసి అట్లకి ఇచ్చాడు. ఎంత అద్భుతమైన తండ్రో చూడండి. మంచు పర్వతాలు ఎంతో అందంగా, ఎంతో శీతలంగా ఉంటాయి. ఇన్ని రకాలుగా ఒక్కొక్క కిరణం నుంచి ఒక అద్భుతమైన శక్తి వచ్చి సృష్టిని సృష్టించడానికి నిమిత్తమైంది. ఎక్కడి నుంచి వచ్చింది? శివుడి నుంచి వచ్చింది. శివుడంటే అది వ్యక్తి పేరు కాదు, కర్తవ్యం ఒక నామం. అటువంటి ప్రకృతి సత్యయుగంలో, త్రేతాయుగంలో, మ్యాక్సిమం ద్వాపరయుగంలో కూడా సత్వ సత్వ రజోలోకి వచ్చింది. కలియుగంలోకి వచ్చేటప్పుడు రజోలోకి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? సత్యయుగంలో సత్వప్రధానంగా, సత్వ రజో తమలోకి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? దేవతలుగా ఉన్న మనము ద్వాపరయుగం నుండి సంకల్పాలు కాలుష్యం అయిపోయిన కారణంగా భగవంతుడి సంకల్పం చేత సృష్టింపబడినటువంటి ఈ ప్రకృతి, భగవంతుడి చేత సృష్టింపబడిన ఆత్మలో ఒక సంకల్ప శక్తి కాలుష్యం అయిపోయినప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈర్ష్య, పగ, ద్వేషం, నిర్లక్ష్యం, సోమర్ధనం, బద్ధకం, భయం, 11 వికారాలు ఉన్నాయి. ఈ వికారాలు ఈ సంకల్పంలో ఉండటం వలన ఆ వికారాలు వాయుమండలంలోకి వెళ్ళి సంకల్ప శక్తి చేత జన్మ తీసుకుని ప్రకృతి మీద ఎఫెక్ట్ పడుతుంది. అక్కడ అంచేత ప్రకృతి విలయతాండం చేసేస్తుంది. అర్థమైందా? అనుభవమైందా? అందుకు బాబా ఏమంటారు? సంకల్పమే సంపద, సంకల్పం శ్రేష్టంగా ఉంచుకో, ఎవరు విషయం నువ్వు పెట్టుకోకు అని చెప్తారు బాబా. కాబట్టి మన సంకల్పాలు శ్రేష్టం అవుతుంటే అది కూడా శ్రేష్టమైపోతుంది. ఒక్క బ్రాహ్మణాత్మ సంకల్పం క్రోధంతో ఉంటే అక్కడ ఆ తత్వం ఎక్కడొక్కడ ఉగ్ర రూపం ధరిస్తుంది. అంత శక్తి సంకల్పంలో ఉంది. ఎంచేతంటే సంకల్పం ద్వారా జన్మ తీసుకుంది కాబట్టి, తన బిడ్డలకు కూడా అంత సంకల్ప శక్తి ఉంది కాబట్టి, బిడ్డల సంకల్పాలు కాలుష్యమైనప్పుడు ప్రకృతి కాలుష్యమైపోతాయి. ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విజ్ఞాన శాస్త్రంతో కూడినటువంటి
ఫిలాసఫీ. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అన్నయ్య అంటే, నేను జ్ఞానంలోకి వచ్చిన కొత్తలో రోజు 2-3 గంటలు ఇలా ఆలోచించి యోగం చేసుకునేవాడిని నేను. బాబా నేర్పారు, నేను కాదు, బాబా నేర్పారు. భగవంతుడి శక్తి ఎంత గొప్పదో నువ్వు తెలుసుకుంటే నువ్వంత శక్తివంతుడు అయిపోతావు. సైంటిస్ట్ కొత్త విషయాలు కనిపెట్టి కొలిది అతనికి అవార్డ్స్ వస్తాయి, కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి, విశ్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి బాగా అనుభవం చేసుకోండి. పాడైపోయిన ఈ ప్రకృతిని మానవులే, ఒకప్పుడు దేవతలుగా ఉన్న వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కలిసి పాడు చేసేసారు. కాబట్టి శివబాబా మేమే పాడు చేసామయ్యా, రియల్ నిజం. అందుకు మమ్మల్ని సంకల్ప శక్తిని శ్రేష్టంగా, సూక్ష్మంగా, శుభంగా, ఎవరిని విమర్శించకుండా సంకల్ప శక్తిని పెంచుకుని సంకల్ప శక్తిలో శాంతి, సుఖము, పవిత్రత, ధర్మము, నీతి, నిజాయితీ, ఈ అన్ని శక్తులు కలిగి ఉంటే ఒక్కొక్క శక్తి ఒక్కొక్క తత్వాన్ని పావనం చేసేస్తుంది. అర్థమైందా? బాబా పిల్లలు అందరూ ఉన్నారా మరి అలాగా? లేరు, ఉండరు కూడా, లాస్ట్ వరకు కూడా ఉండరు. లేకపోయినా కానీ శ్రేష్ఠ సంకల్పము వ్యర్థ సంకల్పాన్ని సమాప్తి చేసేస్తుంది. వ్యర్థ సంకల్పము శ్రేష్ఠ సంకల్పాన్ని సమాప్తి చేసేస్తుంది. ఇరువురు వ్యక్తులు యుద్ధం చేస్తున్నప్పుడు ఇరువురు బాణాలు వదిలినప్పుడు అవి రెండు గుద్దుకుని ఒక చోట సమాప్తి అయిపోతాయి. ఏ విధంగా అయితే ఇరువురు బాణాలు సెంటర్గా వచ్చి గుద్దుకుని అటు వాళ్ళు జయం పొందట్లేదు, ఇతను ఓడిపోవట్లేదు, అలాగే బాణాలు వేసుకుంటూ క్లైమాక్స్లో బ్రహ్మాస్త్రం లాంటిది ఉపయోగించినప్పుడు విజయం పొందుతున్నారు. అర్థమైందా? అలాగే కొంతమంది బ్రాహ్మణులు, జ్ఞానులు, బాబా పిల్లలు శ్రేష్ఠ సంకల్పాలు చేస్తున్నారు. కానీ వ్యర్థ సంకల్పాలు, క్రోధము, ఈర్ష్య, పగ, ఒక్కరు ముందుకెళ్తుంటే చూడలేని ఈ బ్రాహ్మణ జీవితంలో ఎంతోమంది టీచర్స్ అవనివ్వండి, విద్యార్థులు అవనివ్వండి, ఎవరైనా సరే భగవంతుని తెలుసుకోగానే సంకల్ప శక్తికి బలం వచ్చేస్తుంది. గుర్తుంచుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే పేషెంట్కి ఎంతో కొంత ధైర్యం వచ్చేస్తుంది. కూడా ఉన్న వాళ్ళు కూడా పోన్లే హాస్పిటల్లో జాయిన్ చేశారు, డాక్టర్ చూసుకుంటారు, భగవంతుడిని జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే బాబాను తెలుసుకోగానే సంకల్ప శక్తికి బలం వచ్చేస్తుంది. మీకు తెలియదు ఆ విషయం, మీకు అంత శక్తి ఉందనేది మీకు తెలియదు. బాబా చెప్పారు, దివ్య బుద్ధిని ఇస్తాను కానీ దివ్య దృష్టిని ఇవ్వనని చెప్పారు బాబా. ఇప్పుడు ఈ బ్రాహ్మణ పరివారము
ఎలా ఉన్నారు అంటే ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు, పూర్వీకులు, ఈ 3 శ్రేష్ఠ లక్షణాలు కలిగిన బ్రాహ్మణాత్మలు ఒకరిపై ఒకళ్ళు భిన్న భిన్న రూపాలలో బాబాని పక్కన పెట్టి ఈ సంస్కారాల ఘర్షణలో ప్రకృతి కూడా పాడైపోతుంది. అర్థమైందా? బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే మనం ఉపయోగించామో, బ్రహ్మాస్త్రం అంటే పరమాత్మ శివుడి యొక్క శక్తిని మనం నింపుకొని నిరంతరము అమృత వేళ నుంచి రాత్రి నిద్రించే వరకు బాబా శివ బాబా వెళ్ళిపోతున్నావా తండ్రి? చదువు చెప్పటం అయిపోయింది, తల్లిగా నీ ఒడిలో దాచుకునే సమయం కూడా అయిపోయింది. నీ పాత్ర పూర్తి అయిపోయింది, తండ్రి పాత్ర పూర్తి అయిపోయింది. సద్గురు పాత్రలోకి వచ్చేవా తండ్రి? అందరికీ సద్గతి ఇవ్వటానికి వచ్చేవా అని మనం భిన్న భిన్న రూపాలలో ఈ నయనాలలో ఏది చూస్తున్నా కూడా బాబా ఇముడి ఉండేలాగా చూస్తే సృష్టి పావనం అయిపోద్ది. లాస్ట్న బ్రహ్మాస్త్రం లాంటిది వేసినప్పుడు శత్రువు పూర్తిగా నాశనం అయిపోతాడు, మిత్రుడు విజయం పొంది సామ్రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. అలాగే బ్రాహ్మణాత్మలు కూడా బాబా ఏం చెప్పాడంటే, అంతిమంలో సత్యమైన బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞము సమాప్తి చేస్తాను అని చెప్పారు. సత్యమైన బ్రాహ్మణులు అంటే వాళ్ళు గృహస్థులైన, విద్యార్థులైన, టీచర్ అయినా, జోన్ ఇన్ఛార్జ్ అయినా, మధువన నివాసులైన ఎవరైనా అక్కడ ఆ యాంగిల్లో చూడరు బాబా. ఏ యాంగిల్లో చూస్తారు తెలుసా? ఏ యాంగిల్లో చూస్తారు? సత్యమైన బ్రాహ్మణులు ఎక్కడున్నారు? గృహంలో ఉంటూ బాబాని తెలుసుకుంటూ సత్యంగా ఉన్నారా? వాళ్ళ ద్వారా యజ్ఞం సమాప్తి చేసేస్తారు. అందుకే మీకు నిన్న కూడా చెప్పించారు బాబా, మధువను రాలేదని బాధపడొద్దు, శక్తిపీఠంగా తయారవ్వలేదని బాధపడొద్దు. మమ్మల్ని బాబా మాకు అంత పురుషార్థం కాదు, వీళ్ళే అష్టరత్నాలని మీరు గానం చేయటం కాదు. భగవంతుని గానం చేసుకుని, నీ ఇల్లు శివాలయం చేసుకుని, నీ మనసుని మందిరం చేసుకుని, నీ స్థానాన్ని శక్తిశాలిగా సంకల్పాల చేత నింపేస్తే అంతిమ శరీరం వదిలేటప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పారు బాబా వాణిలో. అర్థమైందా? నిజం చెప్పాలంటే ఈరోజు ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. స్టూడెంట్స్ వాళ్ళ ఇల్లుని శివాలయం చేసుకుని, మధువన నివాసీలు ఎవ్వరూ రావద్దు, ఎవ్వరూ రావద్దు, మేము తపస్సు చేసుకుంటున్నామని వాళ్ళు తపస్సు చేసుకుని, సెంటర్ వాళ్ళు అమ్మ మీరు ఎవరూ రాకండి, వద్దు, స్టూడెంట్స్ కూడా వద్దు, మేము యోగం చేసుకుంటున్నాం అని ఒక్కడనే అందరూ కలిసి ఒక్కడనే మన హృదయంలో పెట్టుకుంటే సత్యోగం వచ్చేస్తుంది, వినాశనం అయిపోద్ది. ఇంకా వాళ్ళ బట్టీలని, వీళ్ళ బట్టీలని, వాళ్ళు వచ్చారని, వీళ్ళు వచ్చారని, వీళ్ళ క్లాసులు చెప్తారు. ఏం క్లాసులు చెప్తారు మీరు? ఏం బట్టీలు పెట్టుకుంటారు మీరు? ఎన్ని బట్టీలు ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నారు? ఏం పరివర్తన వచ్చింది మనకి? ఏమి రాలేదు. ఎందుకు రాలేదు? ఒక గ్రూపు ఒక్కొక్కరి మీద డిపెండ్ అయిపోతుంది. అక్కడ అందరూ కలిసి భగవంతుడి మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇది చాలా గమనించవలసిన విషయం. ఇది ఒక అన్నయ్య గారు
చెప్తున్నారు, మేము ఒక చోట బట్టి పెడుతున్నాము, 6 గంటలు యోగం చేయిస్తాము, క్లాసులు 2 ఉంటాయని. ఏంటి నువ్వు 6 గంటలు మనం యోగంలో కూర్చోగలుగుతామా? 6 గంటలు కూర్చుంటే చాలా ప్రాప్తి వచ్చేస్తుంది. బాబా చెప్పినట్టు ఏమీ కూర్చోలేము మనం. ఏ బట్టీలు కూడా అక్కర్లేదు. ప్రతి ఇల్లు చక్కగా 3 అడుగుల స్థలంలో భగవంతుడి జ్యోతి స్వరూపాన్ని పెట్టుకుని 1065 అవ్యక్తవాణిలు, కొన్ని సాకారవాణిలు తీసుకుని చక్కగా చదువుకుంటూ, ఓహో బాబా, బాబా ఈ పాయింట్ ఇలా చెప్పేవా తండ్రి, ఆహా బాబా, ఓహో బాబా అని నువ్వు ఆ వాక్యం మీద ఏకాగ్రత చేసుకున్నప్పుడు నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఎవరి నుంచి వినక్కర్లేదు. ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మ చెప్పవలసిన పని లేదు. ఇప్పుడు తండ్రి చెప్పేసాడు అందరికీ. తండ్రి చెప్పిందే నువ్వు నెవరేసుకోవాలి, మననం చేసుకోవాలి. అర్థమైందా? అందుకే బాబా నాకేం చెప్పారంటే, సంవత్సరం నుంచి నువ్వు ఎన్నో చెప్పుకొస్తున్నావు నా ఆజ్ఞ ప్రకారము, అది రివిజన్ అవుతుంది. కొంతమంది చాలా సివిలైజ్ అయిపోయారు, చాలా ఎడ్యుకేటెడ్ అయిపోయారు, కర్మల గుహిగతిని బాగా తెలుసుకున్నారు అని. ఫస్ట్లో 1000 మంది ఉండేవారండి, 1000 దాటిపోయేది. నైట్ ఎంతో ఇంట్రెస్ట్గా ఇనివారట. ఇప్పుడు 400, 500, 300కు వచ్చేసారు. ఏంటి బాబా అని అడిగితే బాబా చెప్పారు, వాళ్ళు చాలామంది తయారయ్యారు, ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. అంచేత ఈ సైన్స్ సాధనాలు సమాప్తి అయిపోతాయేమో, నువ్వు ఏ వాణిలో ఏ ప్రశ్నకి జవాబు ఉందో అండర్లైన్ చెప్పేసి ఇంకా అని చెప్పారు బాబా. ఇప్పుడు మీ ఇల్లు శివాలయం చేసుకోవాలనుకోండి, అక్కలందరూ మాకు అలాగే అనేవారు ఆదిలో, అబ్బాయి మీ ఇంట్లో లైట్ పెట్టకూడదు, మీరు అపవిత్రులు, పెళ్ళి అయిపోయింది మీకు, మీరు అయ్యి తింటారు ఇవి తింటారు అనేవారు. బాబా ఏమన్నాడు, ఒక వాణిలో క్లియర్గా ఉంది అది. ఏమనంటే, ప్రతి ఇల్లు శివాలయం చేసుకోండి, ప్రతి ఇంట్లో చైతన్య బ్రాహ్మణాత్మ ఉండాలి, ఈ వీధికి సెంటర్ ఉండాలి, వీధికి సెంటర్ ఉండాలి, ప్రతి ఇంట్లో దేవతా చిత్రాలు ఎలాగైతే ఉంటాయో ఒక చైతన్య బ్రాహ్మణాత్మ ఉండాలి అన్నారు బాబా. అది ఏ వాణిలో ఉంది, ఏ డేట్ ఉంది, అలాగే ఇచ్చేస్తారు బాబా మీకు. నాకు జ్ఞాపకం కూడా లేదు, చదివేసుకున్నాను, మనసులో పెట్టేసుకున్నాను, డేటు అవసరం లేదు. అందుకు మీకు చాలా కొద్ది రోజుల తర్వాత ఇలాగ ఇచ్చేస్తారు. నేను అనుకోవటం ఏంటంటే, ఇంకా ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఈ సైన్స్ సాధనాలు సమాప్తి అయిపోతాయి. ఇంకా మీకు మధువనం వెళ్ళాలి, అది చాలా శక్తివంతమైన భూమి, అక్కడ శక్తి తీసుకోవాలి అంటే నో. మధువనం వెళ్ళక్కలేదు. మధువనం అంటే ఏం చెప్పారు బాబా, మధురత కలిగి బేహద్ద వైరాగ్య వృత్తి కలిగి సంకల్పాలు ఏకరసంగా ఉంటే అదే మధువనం అన్నారు. చూడండి, సంకల్పాలు ఏకరసం అంటే ఏంటి, ఒకరితోటే, ఆ ఒక్కడి నుంచే మనం అన్నీ పొందాలి. సంకల్పాలు ఏకరసంగా ఉండాలి, బేహద్దు వైరాగ్య వృత్తి ఉండాలి, బేహద్దు వైరాగ్యం కలిగి ఉండాలి, అద్దు దాటిపోయి ఉండాలి వైరాగ్యం, మధురతంగా ఉండాలి, మధురంగా ఉండాలి. పంచదార ఎందులో వేసినా మిగిలిన రుచులన్నీ ఆపేసి తీపిదనాన్ని ఇచ్చేస్తుంది. అది పంచదారకి అంత గొప్పదనం ఉంది, అంటే తీపిదనానికి. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం మనం, పంచతత్వాల్ని పావనం చేసే విధిలో ఉన్నాం. ఎందుకు పావనం అవ్వట్లేదంటే ఇంటికే పావనం అవ్వట్లేదు. ఆ బట్టీలు పెట్టేవాళ్ళు కూడా ఫలానా వాళ్ళని పిలాలి, ఫలానా వాళ్ళని పిలకూడదు, ఫలానా వాళ్ళు వస్తే ఇలా జరుగుతుంది,
వాళ్ళు రాకపోతే ఇలా జరుగుతుంది. ఏంటండి ఇవన్నీ? ఒక్కడితో ఉండమంటే నువ్వు ఏమి నీకు విజయం పొంది నీకు విశాల హృదయం మాత్రం ఏముంది? ఫలానా వాళ్ళని పిలకూడదు, ఫలానా వాళ్ళని పిలాలి. ఫలానా వాళ్ళని పిలిస్తే ఈ విధంగా తేడా వస్తుంది, ఫలానా వాళ్ళని పిలకూడదు. ఏంటిది? ఎందుకు ఇవన్నీ మనకి అవసరం ఏంటి? మరి నువ్వెందుకు బట్టీలు పెడుతున్నావు అన్నయ్య అని మీరు అడగచ్చు. నేను పెడతలేదు, నాకు వరకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఆ బట్టీలో ఎవ్వరికి కూడా ఛాన్స్ ఇవ్వం. పాయింట్ టు పాయింట్ చెప్పి, మనసా సేవ చెప్పి, భోజనం పెట్టి బ్రహ్మ భోజనం పంపేస్తాం. ఇంతమ్మని కూడా అడగం, ఇంత వచ్చిందని కూడా చూడం. అది కూడా బాబా దగ్గర సీటీ వేస్తే పెట్టుకొని నేను వచ్చింది కాబట్టి పెట్టుకుంటున్నాం. మరి మేము అలా పెట్టుకుంటున్నాం అన్నారు. మీరు అలా పెట్టుకుంటున్నప్పుడు నా చేత బిల్డింగ్ అమ్మించేసాడు. ఓకే, ₹1,00,00,000 తీసుకుని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మరి మీరేం చేశారు? మీరందరూ కోటీశ్వర్లు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, బంగారంతో, వెండితో, సాధనాలతో, ఆస్తితో, ఐశ్వర్యంతో ఉన్నారు. ఏమి ఇచ్చారు మీరు భగవంతుడికి? అది బట్టి అంటే ఏమి ఇచ్చారో, ఏమి త్యాగం చేశారో అది బట్టి అంటే. అంతేగాని ఈ అక్కయ్య, ఈ అన్నయ్య ఇన్ని రోజులు బట్టి పెడుతున్నారు అవన్నీ కాదు. మీ సంకల్పాలు మీ ఇంట్లో ఉండి ఏ బ్రాహ్మణాత్మని చూడకుండా పరమాత్మని చూస్తూ 1065 వాణిల్లో లీనమైపోయి చక్కటి మనసా సేవ చేసుకుంటే సృష్టి పరివర్తన అయిపోద్ది. కొంతమంది ఇంకా బిల్డింగులు కడుతున్నారు, వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు జ్ఞానం. అంచేత ఇక్కడ బాణం ఎలా జరుగుతుంది? వ్యర్థ బాణాలు ఎక్కువ అవుతున్నాయి. సమర్థ బాణం కూడా ఆ వ్యర్థ బాణం దగ్గరికి వెళ్ళి ఆగిపోయి 2 గుద్దుకుని కిందడిపోతున్నాయి. అందుకు బ్రహ్మాస్త్రం అంటే ఏంటి? ఫాలో బ్రహ్మబాబా. పరబ్రహ్మ ఎవరో? శివబాబా. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కడికి వెళ్ళకండి మీరు, అసలు అక్కడికి అవసరం లేదు, నా దగ్గర కూడా రావాల్సిన లేదు. మీరు ఇది ఎప్పుడో 28 సంవత్సరాల నుంచి నడుస్తున్నది ఇది, ఈ బట్టి ఇప్పుడేం కొత్త కాదు ఇది. నువ్వు బాబాతో బట్టి చేసుకోవాలి తప్ప పరివారంతో బట్టి చేసుకునే రోజులు కావు ఇప్పుడు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే బాబా చెప్పిస్తున్నారు, నేను చెప్పట్లేదు ఈ విషయం. బట్టీలు కూడా ఎలాగంటే విశాలమైనటువంటి బాబా చెప్తారు. ఎప్పుడైనా ఒక శ్రేష్ఠ కార్యము చేస్తున్నప్పుడు నీ దృష్టిలో శత్రువు అనేవాడిని, ఫలానా వాళ్ళు శత్రువులు, వీళ్ళని వీళ్ళని కలుపుకోకూడదనే మాట రాకూడదన్నారు బాబా. మరి అందరినీ కలుపుకుంటున్నారా? లేదు. ఒక గ్రూపు, ఆ గ్రూపు, ఈ గ్రూపు, ఈ గ్రూపు, ఆ గ్రూపు. కాబట్టి కొద్దిమంది అయినా మారతారని భావంతో బాబా ఈరోజు చెప్పించారు. మీ ఇంటి దగ్గర ఉండి చక్కగా శాస్త్ర సంకల్పాలు చేయండి. ప్రకృతి పాడైపోయిన ప్రకృతి పావనమైపోద్ది. ఒక్కసారి నీటి తత్వంలోకి, సముద్రంలో నీరంతా ఆవిరైపోయే సమయం వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న జీవరాశులన్నీ కూడా గిలగిలా కొట్టుకుని శరీరం వదిలేస్తాయి. కాబట్టి ఒక్కసారి బాబా, సముద్ర గర్భంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి కదా బాబా, ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని సముద్ర గర్భంలోకి వెళ్ళి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు సైన్స్లో. అలాగే మమ్మల్ని మీ శక్తి కిరణాలు ఇచ్చి సముద్ర గర్భంలో ఉన్న జీవరాశులన్నీ కూడా మూగజీవులు, జ్ఞానం తెలియదు, వాటికి మీ గురించి తెలియదు,
డ్రామానుసారంగా వాళ్ళకి వచ్చిన శరీరాలు, ఆ సంస్కారం ద్వారా వచ్చిన శరీరాలు వదిలేస్తాయి. వదిలేసేటప్పుడు గిలగిల కొట్టుకుని వదిలేస్తాయి. నీరు లేక, నీటిలో ఉన్న ఆక్సిజన్ని, బయట ఆక్సిజన్ పీల్చుకోలేక కొట్టుకుని గుట్ల కింద పడిపోతాయి కదా బాబా. కాబట్టి మీ శక్తి కిరణాలు నాకు ఇచ్చి సముద్ర గర్భంలో పంపి అవి జీవించుండగానే ఒక అంతిమ శ్వాస వదిలేటప్పుడు ఒక శక్తి, శాంతి శక్తి ఇస్తున్నట్టు అనుభవం చేయించండి బాబా అని అనుభవం చేసుకోండి. సముద్ర గర్భంలోకి వెళ్తున్నట్లు ఎన్నో జీవరాశులకి పరమశివుని శక్తి సముద్ర గర్భం అంతా నిండిపోతున్నట్లు, ఎలాగైతే ఒక గ్లాసు నీటిలో మీరు ఇంకు వేయండి, ఒక డ్రాపు, కలర్ మారిపోద్ది. ఒక డ్రాపే వేసారు, కానీ నీరు ఎన్నో లక్షల డ్రాప్స్ ఉన్నాయి. అలాగే ఎంత సముద్రమైనా సరే బాబా శక్తిని తీసుకుని, ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని, ఎలాగైతే వాళ్ళు కళ్ళజోడు కూడా నీటిలో కనపడే అద్దాలు పెట్టుకుని వెళ్తున్నారో, బాబా మమ్మల్ని కూడా సముద్ర గర్భంలో పంపించి ఆ జీవరాశులకి శాంతిని, సముద్ర గర్భం అంతా కూడా సుమారుగా ఒక 3000 సంవత్సరం 2500 సంవత్సరాల వరకు భూకంపాలు కానీ, సునామీ కానీ, ఏది తుఫాన్లు కానీ ఏది రాకుండా వరదానం ప్రసాదించండి తండ్రి, ప్లీజ్ వరదానం ప్రసాదించండి. మేమే పాడు చేసాం, మాకే ట్రైనింగ్ ఇచ్చి బాగు చేయించున్నాం. కాబట్టి అలా సంకల్పం చేసి భగవంతుడి శక్తి మన ఆత్మలో నిండి ఆత్మలన్నీ కూడా సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ సముద్ర గర్భాన్ని 2500 సంవత్సరాలు తుఫానులు లేకుండా, సునామీ లేకుండా, ఉపద్రవాలు లేకుండా, అక్కడ జీవరాశులు కూడా ఒకరినొక్కరిని భక్షించి తిని ఉండవు. అవి వేరు, మళ్ళీ ద్వాపరయుగం నుంచి వస్తాయి. ఆ సముద్ర గర్భాన్ని ఫస్ట్ సంకల్పంలో భగవంతుడు ఎంత సత్వప్రధానంగా సృష్టించాడో అంత సత్వప్రధానంగా తయారు చేయండి బాబా, మా ద్వారా. బాబా మా ద్వారా తయారు చేయండి. మేమే పాడు చేసాం, అంగీకరిస్తున్నాం. ఇప్పుడు మా ద్వారానే తయారు చేయండి బాబా. నీడలా ఉండండి మీరు, ఎన్నెముకలా ఉండండి మీరు, ముందుకు నడిపించే యోగ్యులుగా తయారు చేయండి మమ్మల్ని బాబా. అలా సంకల్పం చేసుకోండి. సముద్ర గర్భంలో వెళ్తున్నట్టు అనుభవం చేసుకోండి. ఎవరు వంట కూడా, మీరు నిజం చెప్పాలంటే ఎవరు వంట కూడా తినక్కర్లేదు. కాబట్టి చక్కగా స్మృతిలో వండుకోండి, స్మృతిలో భోంచేయటం నేర్చుకోండి ప్రతి ఒక్కరూను. అర్థమైందా? ఆ రోజులు వెళ్ళిపోయినాయి. బాబా ఎప్పుడైతే మధువనం వదిలేసాడో మనం కూడా అన్నీ వదిలేయాలి. సెంటర్ వదిలేయాలి. 12వ తారీఖు 12వ నెల 95లో చెప్పాడు, మధువన వాళ్ళని సెంటర్లు వేస్తాను, సెంటర్ వాడిని మధువనం వేస్తాను, బీరువాళ్ళు ఖాళీ చేసి ఉంచండి అన్నాడు. బీరువాళ్ళు ఖాళీ చేసి ఉంచమన్నారు అంటే నేను చెప్పకూడదు, మన కులాన్ని మనం కించపరుచుకోకూడదు. మీరు ఈ అంతిమలో కూడా లాస్ట్గా వచ్చి ఫాస్ట్గా వెళ్తారని బాబా చెప్పిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళకండి, ఏవి పెట్టుకోకండి. భగవంతుడే రావటం మానేశారు. మీ ఇల్లు శివాలయం చేసుకోండి, మీ మనసుని మందిరం చేసుకోండి. 1065 వాణీలు రోజు 2-3 వాణీలు చదువుకోండి. చాలా కొద్ది రోజుల్లో మీకు ఎసెన్స్ అంతా తీసి ఇచ్చేస్తారు బాబా. ఎంత కష్టమో తెలుస్తాను అది ఎసెన్స్ తీయటం అంటే. గానుగులో వేసి ఎద్దుల్ని తిప్పి
పిండి తీసి దాని రసం తీయటం ఎంత కష్టమో అంత కష్టం నిజంగా చెప్పాలంటే. కానీ ఆ రసం భగవంతుడు మాకు అలవాటు చేశాడు కాబట్టి వాణిని 10 నిమిషాల్లో చదివేస్తాం. అందులో ఉన్న పాయింట్లని తీసేసి మీ మస్తకంలో అంటే ఆత్మలో మనసులో కూర్చోపెట్టేస్తాం. అంచేత మీరు ఇంకెక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏమి తెలుసుకోవాలి? ఏమి తెలుసుకోక్కర్లేదు. బాబాని కేకెత్తే మీ ఇంటికి వస్తాడు, మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని మీతో పలుకుతాడు, మిమ్మల్ని దీవిస్తాడు. అర్థమైందా? త్యాగము లేకుండా భాగ్యం రాదు, గుర్తించుకోండి. ఏం త్యాగం చేయాలంటే బ్రహ్మను చూసుకోండి, బ్రహ్మ జీవిత చరిత్ర చదువుకోండి. మీ జీవితం ఆ చరిత్ర రెండో బ్రహ్మ కింద తయారు చేసుకోండి. ఈరోజు నీటి తత్వానికి మనసా సేవ చేయించారు బాబా. రేపు ఇంకో తత్వానికి చేద్దాం. ఇంకొకసారి నక్షత్ర మండలంపై నుండి బంగారు వర్ణము గల ధామంలో పరమ పవిత్రుడు, అఖండ జ్యోతి స్వరూపుడు, ఒక దివ్యశక్తి మన ఆత్మకి ఇచ్చి సముద్ర గర్భం అంతా తిప్పి ఆ సముద్ర గర్భాన్ని సునామీ లేకుండా, తుఫాన్లు లేకుండా, అకాల వర్షాలు లేకుండా న్యాచురల్గా ఉండేలాగా 2500 సంవత్సరాలు మినిమం ఉండేలాగా వరదానం ఇస్తున్నారు బాబా మన ద్వారా. మనమే పాడు చేసాం, మళ్ళీ మన చేతే బాగు చేయించున్నాడు. ఒక్క నిమిషం యోగం చేసుకోండి. సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ శక్తి ఇస్తున్నట్టు అనుభవం చేసుకోండి. అనుభవం చేసుకున్నారా? ఈ విధమైన యోగము మీ ఇంట్లో చేసుకుంటే అంతిమ సమయం సమీపంగా వచ్చినప్పుడు మీ ఇల్లు ఒక శాంతి గృహలాగా ప్రత్యక్షం చేసేస్తారు. అర్థమైందా? మనసా సేవ అంటే ఏంటో. రేపు వేరే తత్వానికి చేద్దాం, బాబా చేయిస్తారు. ఈ మనసా సేవలు అయిన తర్వాత 69 నుంచి 2015 వరకు చెప్పిన వాణీలు యొక్క సారం ఒక చక్కగా మీరు అవ్యక్త వాణీలు తెచ్చుకోండి.
కొనుక్కోండి, బాబా తయారు చేశారు. డబ్బు లేకపోతే మంచిగా అడిగి పట్టుకెళ్ళండి. అక్కడ చెప్తాను నేను, ఈ పేజీలో, ఈ పేరాలో, ఈ 3 లైనులో పాయింట్ ఉంది, అది అండర్లైన్ చేసుకోండి. దానికి ప్రశ్న ఇది. 10 నిమిషాల్లో వాణి అయిపోద్ది మీకు. కొంచెం ఇంచుమించు రోజుకి 3, 4, 5 వాణీలు అయిపోతాయి. 30 రోజులకి 150 వాణీలు, 200 వాణీలు అయిపోతాయి. 5 నెలల్లో 1000 వాణీలు అయిపోతాయి. ఎల్లి కొలిది వాణీలు ఇంకా ఫిల్టర్ అయిపోతాయి మీకు. ఎందుకంటే చెప్పిందే చెప్తారు బాబా. హోలీ గురించి వాణి చదువుకున్నాను నేను. ఏమి లేదు అందులో. ఆ రంగులు పూసుకుని జల్లుకుంటారు కదా, మీ దివ్య గుణాల్లో అలాగే ఇతరులకు వెదజల్లటమే శ్రేష్ఠ కార్యంలో కర్మనా సేవ కూడా గొప్పది అని చెప్పారు. అంతే. అవన్నీ ఏమీ లేదు. బాబా ఒక్కొక్క వాణిలో ఒళ్ళు గగురు పొడిచేటువంటి గుహ్య గతులు ఉంటాయి ఇందులో. ఏమంటాడో, నువ్వు పవిత్రంగా ఉండి అపవిత్రంగా కనుక ప్రవర్తిస్తే లౌకిక జీవితంలో కూడా ఒక అపవిత్ర దృష్టి వెళ్ళిందంటే ఎంత కులకలంకతమో, కలంకం కింద తీసుకుంటారో, 1,000,000 రెట్లు విక్రమ ఎప్పుడూ చేయకూడదని అని చెప్తారు బాబా. పవర్ఫుల్ వాణి అన్నమాట. ఆ వాణి అసలు అర్థం అవ్వదు మనకి, అంతు చిక్కదు. స్థూలమైన పవిత్రత గురించి చెప్పారా, సూక్ష్మమైన పవిత్రత గురించి చెప్పారా, ఏం చెప్పారు? ఇంకో వాణిలో ఒకలాగా చెప్పారు, ఇక్కడ ఇలా చెప్పారు. ఇన్ని వాణిలు కంపేర్ చేసుకుని మనం శక్తి సంపాదించాలి. టాప్ మోస్ట్ వాణి అన్నమాట అండి అది. 1,000,000 రెట్లు విక్రమ ఎప్పుడూ చేయకూడదు. ఈ విషయంలో బాబా క్షమించరు, ధర్మరాజు రూపంలో ప్రత్యక్షమవుతారన్నారు. భయమేసేస్తానమాట వాణ్ణి మనం చదువుకుంటే. ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మని, ఒక కుమారుడు అవని, అదర్ కుమారుడు అవని, కుమారి అవని, మాత అవని, అపవిత్ర దృష్టి కామ వికారం కనుక ఉందంటే 1,000,000 రెట్లు వికర్మ అని చెప్తున్నాడు అక్కడ బాబా. చాలా క్లియర్గా చెప్పేశారు అక్కడ బాబా. ఆ దృష్టి వెళ్ళిందంటే చాలంటున్నారు. ఎంత పవర్ఫుల్ వాణి అది. భగవద్గీతలో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ ఎక్కడ కూడా అంత డెప్త్ ఉండదు. అవన్నీ కూడా దీని నుంచే వచ్చినాయి అంటారు బాబా. ఎంతమంది బాబా పిల్లల్లో కూడా ఎంతో దృష్టి లోపం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక వాణ్యం ఉంది. మీకు ఒకటే విశేషత ఉంది. నేను 100 ఇచ్చాను, ఇచ్చిన వాడిని మర్చిపోయి పొందిన వాడిని జ్ఞాపకం చేసుకుంటే మోసపోతావు, నష్టపోతావు, దుఃఖం అనుభవం అవుతుంది, రాజ్యభాగ్యాన్ని కాలదన్నుకున్నావని చెప్తాడు బాబా. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో అసలు మీ సెంటర్లో కానీ, మధువనంలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి వాణిలు మీకు చెప్పలేదు. వాళ్ళు ఎందుకు చెప్పలేదు, వాళ్ళు ఏంటో అన్ని తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ విషయంపై టీచరు జాసిప్పించలేదు అని కంప్లైంట్ రాకూడదన్నారు బాబా. కంప్లైంట్ వచ్చిందంటే ఎవరికి వేయాలి శిక్ష? తెలుసుకోలేని మీకేయాలా, చేయలేని వాళ్ళకి వేయాలా అనేది కూడా అక్కడ కొటేషన్ ఉంటుంది. అంచేత బాబాని అడిగాను, బాబా ఏంటంటే, నీకు 30 సంవత్సరాల నుంచి నూరు పోసే నీ వాణీలు ప్రపంచంలో ఎవ్వరికీ చెప్పలేదు ఇంత లోతుగా. ఎందుకు చెప్పానో తెలుసా? 16,108 మహలలో వచ్చేవాళ్ళు అంత వాణీల మీద లీనమైపోతారు. భక్తి మార్గంలో కృష్ణుడు చెట్టెక్కి మురళి వాయిస్తుంటే నదిలో స్నానం చేసి గోపికలు పరవశిస్తారు,
అని చూపిస్తారు కదా, దాని అర్థం ఇదే అని చెప్పారు బాబా. కృష్ణుడు ఎవరు? శివ పరమాత్ముడు. మురళి ఎవరిది? ఆయనదే. చెట్టు అంటే ఏంటి? కల్పవృక్షం. ఆ వృక్షంలో 780 కోట్లు ఉన్నారు, అందులో 33 కోట్లు మనవాళ్ళు. అందులో ఆ నదిలో స్నానం చేసేవాళ్ళు తక్కువ. దేహాభిమానం పోతుంది వాళ్ళకి ఆ నదిలో స్నానం చేస్తే. అంటే ఆ మురళిలో లీనమైపోయినప్పుడు దేహాభిమానం పోతుంది. నీకు మురళి టీచర్ చెప్పక్కర్లేదు, బట్టీలు ఎవరో చెప్పక్కర్లేదు, ఆ అక్కే చెప్పక్కర్లేదు, ఈ అన్నయ్య చెప్పక్కర్లేదు, ఆ భాయ్ చెప్పక్కర్లేదు, ఈ బహింజీ చెప్పక్కర్లేదు. ఎవరు చెప్పక్కర్లేకుండా నీకు చెప్పాడు, అందరికీ చెప్పాడు మహానుభావుడు. అర్థమైందా? సరిపోతుందా? ఈరోజు పవిత్రమైన రోజు, ఎంతో పవిత్రమైన రోజు. అంచేత నీ బుద్ధి ఏమైపోయింది? నువ్వు చదువుకునే శక్తి ఏమైపోయింది? నీ నయనాలు ఆ వాక్యాలని చూస్తుంటేనే భగవంతుని ప్రత్యక్షం చేసేలాగా అయిపోవాలి. ఓకే. కాబట్టి బాబా కొద్ది సమయంలో మీకు ఈ విధంగా చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత మీరు మననం చేసుకుని నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ, బాబా ఏం చెప్పాడు? శరీరాన్ని శుభ్రం చేసి స్నానం చేస్తున్నప్పుడు కూడా ఇది మందిరంగా భావించండి, దేహాన్ని మందిరంగా భావించండి. అలా భావించటంలో ఆ స్నానం చేసేటప్పుడు కూడా నీకు యోగం ఉన్నట్టు వచ్చేస్తుంది నీకు. అర్థమైందా? ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. మనకి శరీరం బరువెక్కిపోయింది, కొవ్వు పెరిగిపోయింది, పొట్ట తెలియాలి. ఎవరికి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారా, లేకపోతే ఒకళ్ళే చేస్తున్నారా? కాబట్టి పదే 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 బాబా చెప్తున్నారు, మీ ఇల్లు శివాలయం, మీ ఇల్లే మధువనం, మీ నయనాలే బాబాని ప్రత్యక్షం చేయాలి. అర్థమైందా? సముద్ర గర్భంలోకి వెళ్ళాం, బాబా పావనం చేసేసారు. ద్వాపర యుగంలో కూడా ఒక పెద్ద భూకంపం వస్తుంది, తర్వాత చెప్తాను. ద్వాపర యుగంలో కూడా ఎక్కువ భూకంపాలు ఇటువంటివి ఉండవు, కలియుగంలోకి వస్తాయి. కలియుగంలోనే పాడైపోయింది మొత్తం సృష్టి. జ్ఞాని ఆత్మలు, బ్రాహ్మణాత్మలు, దేవాత్మలు సత్వ రజులోకి వచ్చేసారు. వాళ్ళ రచన కూడా అలాగే ఉంది. అంచేతే భూకంపాలు, సునామీలు, అనేక రకాల అన్ని తత్వాలు బ్రాహ్మణాత్మల యొక్క సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ ఆధారంగా రియాక్ట్ అయిపోతున్నాయి. బాబా మళ్ళీ మనస సేవ చేయమని ఆయనే నడిపిస్తున్నారు, మనం నడుస్తున్నాం. మీరు 16,108 మంది తయారైతే చాలండి. తయారవ్వారు, మేకప్ చేసుకుని స్టేజ్ ఎక్కాలంటే. మేకప్ అవి స్టేజ్ ఎక్కితే తయారవటానికి, రిహార్సల్ వేయటానికి, మా డైలాగులు రావడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు ఏం మేకప్ అవ్వరు, కానీ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి మేకప్ అవుతారు. ఎంతసేపు ఉంటుంది డ్రామా? 3 గంటలు తప్పితే 2.5 గంటలు ఉంటుంది. అంచేత మీ ఇల్లు శివాలయం అయిపోయింది, మనసు మందిరం అయిపోయింది, మీ స్థానం మధువనం అయిపోయింది అనుకోండి, వినాశనం అయిపోద్ది. 10 మంది చాలు, కనీసం 16,108 మంది చాలు ఆయనకి. అందరూ తయారవ్వరని తెలుసు ఆయనకి, ఎంత టైం ఇచ్చినా తయారవ్వరని తెలుసు ఆయనకి. ఒక డాక్టర్ హార్ట్ స్పెషలిస్ట్ అని ఉంటారనుకోండి, హోమియోపతి కనిపెట్టిన ఆయన ఎండి, 13 భాషలు వచ్చాయి ఆయనకి. ఆయన ఏమన్నాడంటే స్పెషలిస్ట్ అని బోర్డు పెట్టుకోకు అంటాడు. అదేంటని స్పెషలిస్ట్ అని పెట్టుకోకపోతే ఎలాగంటారు? స్పెషలిస్ట్ అంటే ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వకూడదు అంటండి. అదేంటని స్పెషలిస్ట్ అంటే. నేను హార్ట్ విషయంలో ట్రీట్మెంట్ చేస్తాను, హార్ట్ స్పెషలిస్ట్ కాదు అక్కడ. హార్ట్ గురించి బాగా తెలుసు ఆయనకి. హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు వైద్యం చేయించుకోండి, హార్ట్ స్పెషలిస్ట్ అనకూడదు అంటున్నాడు. అలాగే మనమే ఉందండి, బ్రహ్మబాబా స్పెషలిస్ట్ కాదు, దాది కాదు, నేను కాదు, నువ్వు కాదు, ఎవరో కాదు, ఆయన ఒక్కడే స్పెషలిస్ట్. 780 కోట్ల ఆత్మల్ని
ఇంటికి తీసుకెళ్ళి జ్ఞానం చెప్పి దృష్టిచ్చి మనం వదిలేసినా కానీ ఆయన వదలకుండా చేస్తున్నాడంటే స్పెషలిస్ట్ ఆయన కదా. మనం ఎంతమందిని తయారు చేసాం? స్పెషలిస్ట్ ఎవరెవరు? శివబాబా స్పెషలిస్ట్. లాస్ట్ పోర్షన్ కూడా దృష్టిచ్చి తల్లి గర్భంలో ఉన్న బిడ్డ కూడా బాబాని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటుంది? వినాశనం అయిపోతుంది. గర్భంతో ఉన్న తల్లి అందరూ వెళ్ళిపోతారు. మరి ఆ బిడ్డ ఏమైపోద్ది గతి? బాబాని తెలుసుకోకపోతే ఏమైపోద్ది గతి? పుట్టడానికి గతులు ఉండవు. అంచేత ఆయన అద్భుతము. స్పెషలిస్ట్ ఎవరు? శివ పరమాత్ముడు ఒక్కరే. నువ్వు నేను ఏంటి మనం అందరం. ప్రపంచం ఎంత ఉంది? మధువనంలో ఎంతమంది వచ్చి కలుసుకున్నారు బాబాని? మనం ఎంతమందిని రప్పించగలిగాం? మన సంకల్పాలు ఏమవిని? మన త్యాగం ఏమవిందు? మన నిరీక్షణ ఏమవిందు? మన పశ్చిమ ఏమవిందు? మన వైట్ డ్రెస్ ఏమవిందు? మన బ్యాడ్జీలు, లక్ష్మీనారాయణ బ్యాడ్జీలు కూడా పెట్టుకుంటాం. ఏమేమేం మనం? ఒక్కసారి మీరు మంచి మనసుతో రియలైజేషన్ కోర్స్ నడుస్తుంది ఇప్పుడు. తర్వాత ఇది కూడా అయిపోతే ఏమని చెప్పాడు? పశ్చాత్తాపం పడవలసి వస్తుందని చెప్పారు బాబా. పశ్చాత్తాపంలో ప్రాప్తి ఉండదు, శిక్ష అమలవుతుంది. పశ్చాత్తాపమే శిక్ష. ఇంకొక్కసారి బాబా చెప్తున్నారు, నక్షత్ర మండలం పైన ఉన్న బాబా నుండి ఒక దివ్య శక్తి తీసుకుని సముద్ర గర్భంలో ఆత్మలో అలా తిరుగుతూ ఆ జీవరాశులకి, సముద్ర గర్భం అంతా ఆ నీటి తత్వానికి భగవంతుడి శక్తి ఇస్తున్నట్టు అనుభవం చేసుకోండి. సైన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నీటిలో కనపడే కళ్ళజోడి పెడుతున్నారు, ఆక్సిజన్ సిలిండర్లు పెడుతున్నారు. ఎంత వాళ్ళు ఎంత భగవంతుడి ముందు ఎంత స్పెషలిస్ట్ ఎవరు? సుప్రీం సోల్ శివ పరమాత్ముడు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి మనసు సేవ చేయించావు. నేనేమి రిహర్సల్ వేసుకోలేదు, చక్కగా నువ్వు పలికించేవు. ఎంతోమందిని పరివర్తన చేస్తున్నావు. మీ రుణము మేము తీర్చుకోలేం బాబా, తీర్చుకోలేం. రియల్ వీఆర్ టాకింగ్. నిజం బాబా, మేమెవ్వరం కూడా నీ రుణము ఒక్క బిందువు కూడా తీర్చుకోలేం. బిందుడి నీటిలో ఎన్ని నీటి బిందువులు కలిస్తే అంత నీరే విందో, అలాగ నువ్వు నిండు కుండ లాంటి వాడు బాబా. ఎంతమందికి ఇచ్చినా తరగని భాగ్యవంతుడు బాబా. మీరు పాపాలని పటాపంచలం చేసే పరమాత్మ బాబా నీవు. థ్యాంక్ యూ బాబా. అందరి తరపుని స్పెషలిస్ట్ అయిన నీకు మా అందరి తరపుని ఈ లోకంలో లెక్కగట్టడానికి అంకి లేనంత ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. చక్కగా కోటి పుస్తకాల సేవ చేయించుకోండి. సర్వమానవాళికి సద్గతిని సర్వకాల సర్వస్తులందు కాపాడండి. కోటి పుస్తకాలు సేవ చేసే ప్రతి ఒక్కరిని శరీర ఆరోగ్యం, మనసుకు ఆనందం అన్నీ ప్రసాదించండి. వాహనాలు మీరే నడపండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.